జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 23వ శ్లోకము. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, పాపకర్మలు చేయటం వల్ల, పాపకర్మ వాసనా ప్రభావము వల్ల ఈ ప్రాపంచిక భోగములను అనుభవించాలి అనే కోరిక కలుగుతుంది. అంటే అల్పమైన పరిమితమైనటువంటి ఫలములను అనుభవించాలి అని కోరిక కలుగుతుంది. అల్పమైన కోరికలను కోరుతున్నారు కనుక వీరి బుద్ధి అల్పబుద్ధి. వీరిని ఏమంటాం? అల్పులు అని అంటాం. ఇక వీరేం చేస్తారు? వీరి అల్పమైన కోరికలను నెరవేర్చుకోవటం కోసం అల్పమైన పరిమితమైన భోగములు మాత్రమే కలిగి ఉండేటటువంటి దేవతలను ఆరాధన చేస్తారు. అప్పుడేమవుతుంది? వీరు కోరే ఫలాలు అల్పములే, దేవతలు ఇవ్వాలి అని అనుకుంటూ ఉండేటటువంటి ఫలాలు కూడా అల్పములే. కనుక వీరు అల్ప ఫలములను మాత్రమే పొందుతారు. అల్పమైనటువంటి భోగములను కలిగి ఉండే దేవతలను మాత్రమే పొందుతారు. కానీ ఆ దేవతలను కాకుండా నన్ను కనుక ఆరాధన చేస్తే, నాకు కనుక పూజ చేస్తే, నా నుండి వారు అపరిమితమైనటువంటి అనంతమైన అపారమైన భోగములను పొందుతారు. ఎందుకంటే నేను అనుభవించేవి కూడా అపారమైన అనంతమైన అపరిమితమైనటువంటి భోగములను నేను అనుభవిస్తాను. కనుక నేను ఏది అనుభవిస్తానో దానినే వారు కూడా పొందుతారు. నన్ను ఆరాధించేవారు నన్నే పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సకల ఉపనిషత్తుల సాక్ష్యముగా తనను ఆరాధించేటటువంటి వారు మాత్రమే అపారమైన అనంతమైన అపరిమితమైనటువంటి ఆనందాన్ని, ఫలములను, భోగములను పొందుతారు. ఆ కృష్ణ భగవానుడి కంటే ఇతరమైన ఏ దేవతను ఆరాధన చేసినా పరిమితమైన అల్పమైనటువంటి భోగములను మాత్రమే పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ చక్కగా అర్థము చేసుకుంటూ ఈ జీవితమును వ్యర్థము చేసుకోకుండా ఆ శ్రీకృష్ణ భగవానుడి దివ్యపాదార విందములను మాత్రమే దృఢమైన విశ్వాసముతో ఆశ్రయించి అపారమైన అపరిమితమైన అనంతమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందే నిరంతర ప్రయత్నము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి
ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా,
శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, విశ్వరూపుడు దేవేంద్రుడికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. అందులో 3వ మంత్రము. ఈ మంత్రార్థాన్ని గమనించి అర్థాన్ని భావన చేస్తూ మంత్రం చెప్పుకుందాం. హిరణ్యకశిపుడిని సంహరించినటువంటి అసుర సేనానాయకులందరినీ ఎదిరించినటువంటి నృసింహరూపములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు నన్ను దుర్గమ స్థానాలలో, సంకట స్థానాలలో, కీకారణ్యములలో, అడవులలో, యుద్ధ భూముల్లో రక్షించుగాక. ఆ నారసింహుడి భయంకరమైనటువంటి అట్టహాసము వలన సకల దిక్కులు ప్రతిధ్వనించి రాక్షస పత్నులందరికీ గర్భస్రావమయ్యింది. అట్లాంటి నరసింహ రూపములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు దయతో నన్ను రక్షించుగాక అనేటటువంటి అర్థాన్ని భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం. దుర్గేషు అటవీ అజిముఖాదిషు ప్రభుః పాయాత్ నృసింహః అసురయూధప అరిః విముంచతః యస్య మహా అట్టహాసం దిశః వినేదుః న్యపతంశ్చ గర్భాః. ఒకసారి శ్లోకాన్ని చదువుతాను, శ్రద్ధగా విందాం. దుర్గేషు అటవి అజిముఖాదిషు ప్రభుః పాయాత్ నృసింహః అసురయూధప అరిః విముంచతః యస్య మహా అట్టహాసం దిశః వినేదుః న్యపతంశ్చ గర్భాః. ఓం అంటూ ఈ రకంగా విశ్వరూపుడు నారాయణ కవచ మంత్రాన్ని దేవేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము 23వ శ్లోకము. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం. దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి.
అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.